జై భీమ్, జై భీమ్. ప్రపంచ మేధావి, సమాన హక్కుల సాధకుడు, మహిళా పక్షపాతి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా 135వ జయంతి కార్యక్రమాన్ని బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి ఒక మహత్తరమైన ర్యాలీని చేపట్టి మరి జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన మరి అంబేద్కర్ వాదులకు, అంబేద్కర్ అభిమానులకు, బహుజన చైతన్య వేదిక అభిమానులకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అన్ని రంగాల్లోనూ మరి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు భారత రాజ్యాంగం కల్పించిన అనేక హక్కుల అవకాశాలను ఉపయోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్న తరుణంలో మరి ఇప్పటికి కూడా ఈ గణతంత్ర దేశంలో మరి ఏ రంగంలో చూసినా వివక్షత కొనసాగుతున్నది. మరి కేవలం మరి ఏదో సామాన్య ప్రజలకే కాకుండా మరి ఉద్యోగ రంగంలోనూ, రాజకీయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఏ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా వివక్షత నేటికి కొనసాగుతున్నదంటే మరి ఈ దేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితిని మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను చైతన్యవంతులు చేసి భవిష్యత్తులో మనకు జరిగిపోయే నష్టాన్ని, మనకు జరిగే అవమానాలని మరి మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా, సమైక్యంగా ఉండాలా, ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెనుగొండ పట్టణం నందు జై భీమ్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. మరి ఇటువంటి ర్యాలీల సందర్భంగా మరి దళితులను, అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు, బహుజనులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పనేసి పిలుపునివ్వడం జరిగినది. మరి ఈ పిలుపుని అందుకొని బహుజన చైతన్య వేదిక ఏదైతే పిలుపునిచ్చిందో మరి మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అభిమానంతో, గౌరవంతో విచ్చేసి మరి అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ అభిమానులందరూ ఈరోజు మరి అతని యొక్క ఆలోచన విధానాలతో ఆ మహనీయుడు చూపిన దారిలో మరి మేము కూడా పయనిస్తామని చెప్పనేసి చైతన్యవంతులై మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఇక్కడికి వచ్చిన వక్తులు చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా కూలంకుషంగా మరి ఆలోచించి ఆ ఏవైతే ఇక్కడ మహానుభావులు పెద్దలు వచ్చి మరి మహనీయుడు యొక్క అంబేద్కర్ గురించి మరి అతని ఆలోచన విధానాల గురించి మన జీవితానికి మనం చైతన్యవంతులై ఈ సమాజంలో మనం కూడా గౌరవించే విధంగా మనం జీవించాలా, మనకు రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులను ఉపయోగించుకునేసి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, మరి రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పనేసి ఇక్కడ వచ్చిన వక్తులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సభకు ఉద్దేశించి ఈ సభకు వచ్చేసిన అంబేద్కర్ వారసులు తెలియజేయడం జరిగినది. మరి ఇక్కడ వచ్చిన వక్తులు చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో వాటిని తూచా తప్పకుండా అనుసరిస్తూ మన భావి భారతపైన మన పిల్లలకు మంచి ఉన్నత విద్యను అందించే విధంగా, ఆ విద్య ద్వారా వారు ఈ సమాజంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించే విధంగా మరి ఈ సమాజం మన ఎదుగుదలను, మన అభివృద్ధిని చూసి ఈ సమాజం గర్వపడే విధంగా మనం తయారు కావాలా. అంబేద్కర్ కలలు కన్నా సమాజాన్ని మనం నిర్మించాలా, అంబేద్కర్ కలలు కన్నా మన ఈ సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పనేసి నేను ఈ జై భీమ్ ర్యాలీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరిగినది. మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏదైతే మనకు మహనీయుడు అందించాడో ఆ భారత రాజ్యాంగానికి మరి ఎటువంటి చిన్న మార్పు చేసిన బహుజనులు ఏ ఒక్కరు సహించరని చెప్పనేసి భవిష్యత్తులో ఉద్యమిస్తామని చెప్పనేసి ఈ జై భీమ్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అని చెప్పనేసి తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా ఈ జై భీమ్ ర్యాలీకి పుట్టపర్తి నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంతటి మాత్రమైన కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు. జై మాదిగా